ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో రావడానికి ఈ చాలా వాగ్దానాలు చేస్తుంది ప్రభుత్వం. ఏదైనా ముందు అధికారం చేజించుకున్న తర్వాత ఏదైనా చేయొచ్చనే ఆ ఉద్దేశంతోని ప్రజలకు ఉచిత వాగ్దానాలు అంటే ఇటువంటి కొన్ని వాగ్దానాలు ఇచ్చి మభ్య కాదు కానీ అధికారం రావడానికి ఒక ఎత్తుగడ చేసి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చేయాలంటే వీలు పడదు. కొన్ని కొన్ని చేయగలుగుతుంది ప్రభుత్వం, కొన్ని చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఉచితాలకు పబ్లిక్ని అలవాటు చేసి సోమరిపోతులా తయారు చేస్తున్నారు. ఎవడు పని చేస్తలేరు ఊళ్ళల్లో. ఈ లిక్కర్కు ఇంత రేట్లు పెంచి దందాలు చేసి అవన్నీ వాటికి ఉన్న డిమాండు దేనికే లేదు. రైతులకు ఇవన్నీ ఉచితాలు బంద్ చేసేసి రైతు బంధు ఒకటి ఇచ్చేసి ఇప్పుడు కొన్ని అన్నీ మాఫీ చేయకూడదు. ఎందుకంటే ఒకరికి మాఫీ చేస్తే ఇంకొకరికి బర్డెన్ పడకూడదు. ఏం చేయాలి? నీకు ఇచ్చేది రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. రైతులకు మద్దతు ధర ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయాలి. వ్యవసాయానికి ఏమేమి చేయాలి, ఏ విధమైన ప్రోత్సాహకాలు అంటే వ్యవసాయం చేయడానికి పంటలో ఆఫీసర్ ద్వారా పంట మార్పిడి కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది గుడ్డిగా ప్యాడ్ చేస్తున్నారు అంతే. ఇతర పంట తెలంగాణలో మన నిజామాబాద్ ఎక్కడైనా కనబడుతుందా? వేరే పంటలు కనబడట్లేదు. ఎందుకంటే ఒకటే అలవాటు పడిపోయారు జనాలు. వరి తప్పితే ఇంకేం చేయొద్దు, వరి చేసేసి పండుకొని హాయిగా ఉండాలని ఉంటుంది. కానీ మిగతా పంటలు కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఆఫీసర్స్ కూడా ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ పబ్లిక్ని మోటివేషన్ చేయట్లేదు. చేయాలి, పబ్లిక్ని మోటివేషన్ చేసి మట్టి నమూనాలను సేకరించి వ్యవసాయాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. అట్లాగనే విలేజ్లలో ఉంటారు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం సమంజసమే. ముసలి వాళ్ళు, వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ వాళ్ళకు 4,500 5,000 చేసినా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు తిరగలేరు, పబ్లిక్లో ఏం పని చేసుకోలేరు. కాబట్టి వికలాంగులకు పెంచడం ఉత్తమం. వృద్ధులకు, వితంతు స్త్రీలకు ఇవన్నీ ఒక విధంగా ప్రభుత్వం మంచిదే కార్యక్రమం. కానీ వీళ్ళు కానీ అంటే అమలు చేయలేని పరిస్థితి ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది? 50% కూడా కాలేదు. వాస్తవంగా జనాలకు వెళ్తే ఏ ఊళ్ళో చక్కగా కాలేదు రైతు రుణమాఫీ. కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. పక్క రైతు బాధపడతాడు కదా. రుణమాఫీ చేస్తే అందరికీ చేయాలి. ఒక రైతుకు చేసి ఒక రైతు చేయకపోవడం అనేది అన్యాయం. అది అట్లా చేయకుండా అందరిది ఆలోచించి రుణమాఫీ అనేది ప్రతి ఒక్క రైతుకు చేస్తే బాగుండేది. రైతులకు 15,000 ఇస్తామన్నారు రైతు బంధు. సాధ్యంగానే అవి అట్లాంటివి చేయకూడదు. 10,000 వరకు ఇచ్చారు రైతుకు, సరిపోతుంది. అంతవరకు ఇచ్చినా అది రెగ్యులర్గా ఇస్తే సంతోషం. రైతు ఎప్పుడు నాకు రైతు బంధు రుణమాఫీ కావాలని ఏ రైతు కోరుకోడు. నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి రైతుకు సరైన మద్దతు ధర ఇస్తే ఆ మద్దతు ధరతోనే రైతు భవిష్యత్తు నిర్ణయించుకోగలుగుతాడు. అటువంటి ఇంకా చాలా ఉచిత పథకాలు అన్నీ పెట్టారు. ఫ్రీకి అలవాటు చేయడము నా దృష్టిలో పబ్లిక్ని ఉచితాలకు అలవాటు చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు.